నమస్కారం. వెల్లా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం ఇంటింటి ప్రచారం. చెవుల పూలతో దస్తావేజు లేఖర్ల వినూత్న నిరసన. పట్నంలోని 27వ వార్డు స్వీపర్స్ కాలనీ నందు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటి ప్రచార కార్యక్రమం ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుల సూచనల మేరకు నిర్వహించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు కార్యక్రమంలో పాల్గొని వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు విజయవంతంగా అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రజలకు వివరించారు. 2 ఏళ్ల సందర్భంగా ప్రతి ఇంటికి కూడా తిరుగుతూ ప్రభుత్వ పథకాలు అందరికి అందుతున్నాయా లేవా, అందాల్సినటువంటి ఏమైనా ఉన్నట్టయితే తప్పకుండా ప్రభుత్వానికి తెలియజేయండి అనే ఒక కార్యక్రమంలో భాగంగా ఈ రోజున 2వ రోజు వినుకొండ మున్సిపాలిటీ పరిధిలోని స్వీపర్ కాలనీకి మరి నేను, నాతో పాటు మన పార్టీ ఇన్ఛార్జి మల్లికార్జునరావు గారు, స్టేట్ సెక్రటరీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, పార్టీ పెద్దలందరూ కూడా గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి సూచనల మేరకు మేము రావడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఇంట్లో కూడా ఈ కార్యక్రమాలను అందుతున్నాయంటే అందరూ కూడా సంతృప్తికరంగా ఉన్నారు. ఇంకెక్కడైనా చిన్న ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళాం, తల్లికి వందనకు సంబంధించి 2 బిడ్డలకు ఇచ్చారు, 3వ బిడ్డకి టెక్నికల్ ప్రాబ్లం ఉందన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులు కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి చిన్న సమస్యలు ఇక్కడ స్వీపర్ కాలనీలో కూడా అక్కడ ఏదో దున్నలకు వస్తున్నారని చెప్పారు. దానికి సంబంధించి కూడా శానిటరీ ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడటం జరిగింది. అదేవిధంగా వాటర్ స్కీమ్కి సంబంధించి మాట్లాడటం జరిగింది. ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పెన్షన్లు కూడా బ్రహ్మాండంగా 3 నుంచి 4 వేలు ఇచ్చి అందుతూ ఉన్నాయి. అదేవిధంగా మహిళలకు సంబంధించి బస్ ఫ్రీ చక్కగా అందుతూ ఉంది. 3 సిలిండర్లు అందుతూ ఉన్నాయి. అన్న క్యాంటీను పరిశుభ్రంగా పనిచేస్తూ ఉంది. ఈ విధంగా తల్లికి వందనకు సంబంధించి కూడా మరి 3 బిడ్డలు ఉన్నటువంటి వారికి కూడా అందుతున్నాయి. అన్ని ప్రభుత్వ పథకాలు కూడా అందుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ సంతృప్తికరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, మన గౌరవ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ప్రభుత్వ పథకాలన్నీ కూడా చక్కగా అందుతున్నాయి. పార్టీ పరంగా కానీ కూటమి తరపున ఈ రోజున మేము ఒక తెలుగుదేశమే కాదండి, ఇది కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరూ కలిసి చేస్తున్నటువంటి ప్రభుత్వ పథకాన్ని ప్రజలకు అందించడం అనేదే ఈ పార్టీ కార్యకర్తల ధ్యేయం. దాన్ని సంతృప్తికరంగా చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తూ పాల్గొన్నటువంటి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. జీవో 396 పేరుతో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో దస్తావేజు లేఖర్లను మభ్యపెట్టడం మానుకోవాలని, తమ పొట్ట కొట్టొద్దంటూ లేఖర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా చెవిలో పూలు పెట్టొద్దు, మా వృత్తిని దెబ్బతీయొద్దు అంటూ స్పష్టం చేస్తూ వినుకొండలో దస్తావేజు లేఖర్లు నిర్వహించిన పెన్ డౌన్ నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో జీవో 396 తీసుకొచ్చిన మార్పులతో తమ ఉపాధి దెబ్బతింటోందని, తమను మోసం చేసే యత్నాలను సహించేది లేదని వారు స్పష్టం చేశారు. స్థానిక రిజిస్టర్ కార్యాలయం వద్ద విధులను బహిష్కరించి నిరసన తెలియజేస్తూ తక్షణమే ప్రభుత్వం ఈ జీవోపై పునరాలోచన చేసి తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని లేఖర్ల సంఘం నాయకులు హెచ్చరించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, అప్రజాస్వామిక, నిరంకుశ విధానాలను ఎండగట్టడానికి భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రచార ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, పల్నాడు జిల్లా ఇన్ఛార్జి కామ్రేడ్ అక్కినేని వనజ తెలియజేశారు. సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పల్నాడు జిల్లా సిపిఐ కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్ అధ్యక్షతన వహించగా అక్కినేని వనజ విచ్చేసి మాట్లాడారు. జాతీయ సమితి నిర్ణయించిన ఉద్యమ ప్రణాళికను వివరించారు. ఆగస్టు 6 నుండి 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గ్రామాన సిపిఐ ఆధ్వర్యంలో విస్తృత ప్రచార ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం ఆగస్టు 15 నుండి 27 వరకు రాష్ట్రంలోని ప్రజా సంఘాలు, ఐక్య వేదికల ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ ఉద్యమాల్లో భాగంగా సెప్టెంబర్ 1న రాష్ట్రం నుండి వేలాది మంది శ్రేణులతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసన ధర్నా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఢిల్లీలో సాగుతున్న విద్యార్థి ఉద్యమం కేవలం ఒక సాధారణ నిరసన కాదని, అది కార్పొరేట్ విద్యా విధానాలు, నీట్ పరీక్షా పత్రాల లీకేజీకి వ్యతిరేకంగా సాగుతున్న చారిత్రాత్మక పోరాటమని ఆమె పేర్కొన్నారు. స్పైసెస్ బోర్డు గుంటూరు ప్రాంతీయ కార్యాలయం పల్నాడు జిల్లాలోని వినుకొండలో ఎగుమతి కోసం నాణ్యమైన, సురక్షితమైన సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిపై ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. అంతర్జాతీయ ఎగుమతి ప్రమాణాలకు అనుగుణంగా ఉండే నాణ్యమైన, సురక్షితమైన సుగంధ ద్రవ్యాలను ఉత్పత్తి చేయడానికి శాస్త్రీయ సాగు పద్ధతులను అవలంబించడంపై సుగంధ ద్రవ్యాల రైతులలో అవగాహన కల్పించడం లక్ష్యమని ఆనంద్ దేబర్మా తెలిపారు.
ఆర్కేవీకే శాస్త్రవేత్త అనిల్ కుమార్, పల్నాడు ఆహార భద్రతా అధికారి సుబ్బారావు, పల్నాడు ఉద్యానవన అధికారి రసూల్, వ్యవసాయ అధికారి ఆంజనేయులు, ఉద్యానవన పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ గంగాధర్ రావులు పాల్గొని వివరించారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానులో కలుసుకుందాం. నమస్కారం.